తమ్ముడు నీకు తోబుట్టువైనటువంటి వాడు ఎందుకంత కక్ష పెంచుకొని ఇవాళ చంపేస్తానని పెడుతున్నావు? వెళ్ళకు. అటువంటి బంధువు లోకంలో ఇంకొకడు లేడు. బాగా ఆలోచించు. బతికుండాలని, ఎంత కక్ష ఉండని బతికుండాలని కోరుకుంటారు అన్నదమ్ములు. పోన్లే వాడి మానన వాడిని బతకని, ఎంత దుర్మార్గుడైనా కానీ వాడు బతికుండని, సంతోషంగా ఉండని, నాకెందుకు వచ్చిన గొడవ, వాడు పాడవాలని నేను కోరనంటాడు. ధర్మం తెలిసిన అన్నగారు. ధర్మం తెలియని తమ్ముడైతే అన్నగారు ఎంత ధర్మాత్ముడైనా తమ్ముడికి అక్కర్లేదు, వాడి బతుకువాడిది. కాబట్టి చెప్తోంది తార, నువ్వు తొందరపడి సుగ్రీవుడి జోలికి వెళ్ళకు. ఎవరిని నువ్వు లాలన చేస్తున్నావు? నీ సోదరుడు, నీ కొడుకు లాంటివాడు. ఎందుచేతనంటే తండ్రి లేకపోతే అన్నగారు స్నాతకం చేస్తాడు, తండ్రి లేకపోతే అన్నగారు ఉపనయనం చేస్తాడు. తండ్రి లేనప్పుడు అందులో అన్నగారు ఇవన్నీ చేశాడనుకోండి, గురువుతో సమానం. అటువంటి అన్నగారిని ధిక్కరించడం ఇంకంతకన్నా పాపం మూట కట్టుకోవడానికి అవకాశం ఉండదు.